రాష్ట్ర హోంమంత్రి దళిత మహిళ అయిన వంగలపూడి అనితపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ మహిళా విభాగం నేతలు గురువారం నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లపురెడ్డి రామకుమారి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మునీషా బేగం, ఎస్ రాయవరం మండల అధ్యక్షురాలు నాగలక్ష్మి, జనసేన పార్టీ పాయకారావుపేట మండల అధ్యక్షురాలు నారపరెడ్డి పద్మావతి తదితర మహిళా నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నక్కపల్లి సీఎం మురళికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మహిళా నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి ప్రస్తుత రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్నాథ్ అత్యంత దారుణంగా అనుచితంగా మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళనే కాకుండా దళిత మహిళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళా మంత్రిపై ఇటువంటి భాష వాడటం రాజకీయ విలువలకు పూర్తిగా విరుద్ధమని, ఇది ఆ రాష్ట్రంలో మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు గుడివాడ అమర్నాథ్ పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన నక్కపల్లి సీఎం మురళి విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. వంగలపూడి అనిత గారి మీద అన్యాయమైన వ్యాఖ్యలు చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు మరి అలాంటి తప్పుగా మాట్లాడటం అన్న తప్పని అని సంబోధించడమే తప్పు. అలాంటివి మా మినిస్టర్ గారిని అంత మాట మాట్లాడాడు ఆయన. అలాగే ఇంకో విషయం చెప్తున్నాను, మేకప్ అలంకరణ అన్నది దేవుడు మహిళలకి ఇచ్చిన ఒక వరం అండి. మేము ఎక్కడికి వెళ్ళినా నిండుగా ముత్తైదుగా ఉండి అలా వెళ్తేనే మాకు రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, చాలా ఇది ఉంటుంది పబ్లిక్లో కూడా, జనాల్లో కూడా. మరి ఆయన అమర్నాథ్ గారు అలా మాట్లాడటం చాలా తప్పు. ఈ మా మినిస్టర్ గారికి అందరూ కూడా సపోర్ట్ చేశారండి. కూటమి నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ కూడా, ఎంపీలు అందరూ కూడా, మహిళా లోకం అంతా కూడా మా మినిస్టర్ గారి వైపు ఉంది. మరి ఇది ఎమ్మెల్యే గురునాథరావు, అదే మాజీ మినిస్టర్ గురునాథరావు గారు, అమర్నాథ్ గారు కొంచెం ఈ వీడియోలన్నీ చూసి సోషల్ మీడియాలో ఎంతమంది స్పందిస్తున్నారు, ఇంతమంది ఖండిస్తున్నారు నా మాటలని చెప్పి ఆయన గమనించుకుంది కొంచెం ఆయన బహిరంగంగా మా మేడం గారికి మీడియా పూర్వకంగానే పర్వాలేదు బహిరంగానే ఒక క్షమాపణ చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి, డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు మేము నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కొంచెం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమర్నాథ్ డామ్ ఈరోజు మేము నక్కపల్లి పోలీస్ స్టేషన్లో సీఏ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి గుట్టు అమర్నాథ్ గారు, అది మాజీ మంత్రివర్యులు గుట్టు అమర్నాథ్ గారు మహిళల పట్ల, అది రాష్ట్ర హోంమంత్రివర్యులు అనిత గారి మీద అసహ్యంగా మాట్లాడడం జరిగింది. మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. దాని విషయంపై మేము రాష్ట్ర మహిళలు అందరూ కూడా ఖండించడం జరిగింది. అయినా ఆడికి ముందు రాలేదు. ఆడు మంత్రి కాదు, ఒక సాడిస్ట్. ఎందుకంటే మహిళలు ఏంటన్నది వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు. అయినా ఆడికి మహిళల పట్ల గౌరవం కానీ చేయడం కానీ ఏమీ లేదు. మాట్లాడటం వాళ్ళకి వచ్చింది. అలాగే మహిళలందరూ కూడా, రాష్ట్ర మహిళలందరూ కూడా ఆడి మీద ఖండించడం జరిగింది, నిరసన చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. అయినా ఆడికి బుద్ధి రాలేదు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మేము ఇంక ఇదే కొనసాగితే కనుక మహిళలందరూ వచ్చి కూడా బుద్ధి చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే సీఏ గారికి మేము కంప్లైంట్, కూటమి మహిళలందరం కలిపి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సీఏ గారు దాన్ని స్పందించి వెంటనే అమర్నాథ్ గారిని అరెస్ట్ చేయాలని మేము అందరం మహిళల తరఫున కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గత 3-4 రోజుల నుంచి మన మంత్రి అయినటువంటి అమర్నాథ్ గారు చాలా దారుణంగా, ఒక మహిళా మంత్రి అని కూడా చూడకుండా, ఒక దళిత మంత్రి అని కూడా చూడకుండా చాలా దారుణంగా మాట్లాడిన సందర్భం అయితే మనం చూసాము. దానికి ప్రతిస్పందనగా రాష్ట్రమంతటా కూడా మహిళలందరూ కూడా, కూటమి మహిళలతో పాటు సామాన్య మహిళలు కూడా దీన్ని ఖండించారు. పూర్తిగా ప్రజల్లో ఉన్న మహిళలు కూడా దీన్ని పూర్తిగా ఖండించారు. వారి నిరసనలతోటి 3 రోజుల నుంచి వారి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు మా మహిళలందరం, కూటమి మహిళలందరం, వేరే మహిళలు, తెలుగు మహిళలు మొత్తం అందరం కలిసి వచ్చి ఈరోజు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో అమర్నాథ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ముందుకి ఎలాంటి మహిళ మీద ఎలాంటి కూడా వ్యాఖ్యలు చేయకుండా
పర్సనల్ వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐ గారిని కోరడం జరిగింది. సిఐ గారు కూడా స్పందించి తప్పకుండా మేము తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి మన వడ్డల పార్టీ ఇలాంటి మహిళల్ని ఈ విధంగా కించపరిచే వ్యాఖ్యలు ముందు కూడా మాట్లాడాలంటే కూడా ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.